మన దేహమే ఒక దేవాలయం, ఆత్మదీపం వెలిగించెను, యోగ మార్గం చూపించెను. యోగాంధ్రా యోగాంధ్రా, మనలో ఉంది శక్తి అంతా, శ్వాసలోనే జీవన తత్వం, ఆత్మలోనే ఆకాశం. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించే రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో గత 10 రోజులుగా యోగా శిక్షణని జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. దీనికి పౌర సంబంధాలు సమాచార శాఖ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ 10 రోజుల కార్యక్రమంలో మరి జర్నలిస్టులు అందరూ కూడా పాల్గొని ఈ యోగాన్ని నేర్చుకుని వారి జీవితంలో యోగాని ఒక భాగం చేసుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. జర్నలిస్టులు వారి వృత్తిని బట్టి వారికి సమయాన్ని పాటించడం కానీ లేదా భోజన వేళలు పాటించడం కానీ జరగడం తక్కువగా ఉంటుంది. వారికి ఖచ్చితంగా యోగా చేయడం వలన వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడానికి, వారు మానసికంగా చక్కగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని వారు నేర్చుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా జర్నలిస్టులకు ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఇటువంటివి నిర్వహించడానికి రెడ్ క్రాస్ యోగా కేంద్రం ఎల్లప్పుడూ ముందుంటుందని, యోగా నేర్చుకుని వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని నేను హృదయపూర్వకంగా అభిలషిస్తున్నాను. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జర్నలిస్ట్ సోదరులందరికీ 10 రోజుల పాటు యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి వెంటనే మన రెడ్ క్రాస్ చైర్మన్ గారు వైడి రామారావు గారిని కాంటాక్ట్ చేయగా, ఆయన మీకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాము, మీరు ఎప్పుడు పెట్టుకుంటారన్నా పెట్టుకోండి అని అంటే ఆయన మనకి యోగా సెంటర్ని ఇచ్చారు. జర్నలిస్టులందరూ కూడా వచ్చి ఎక్కువ మంది యోగాలో భాగస్వాములు అయ్యి ఆరోగ్యాలను కాపాడుకుంటారనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మొత్తం జిల్లాలో కలెక్టర్ గారి ద్వారా ఆదేశాల అనుసారంగా మొత్తం అన్ని చోట్ల అన్ని మండలాల్లోనూ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. వీటితో పాటుగా మన జర్నలిస్టులందరి కోసం రెడ్ క్రాస్ సొసైటీ వారు వారి హాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, చాలా ఉపయోగపడింది.